నమస్తే. ఎదురు చూస్తున్నారు కదా మన రెసిపీస్ కోసం. ఐ నో, ఎందుకంటే మీ కామెంట్స్ని బట్టి నాకు తెలిసిపోతుంది మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను వంకాయ ఫ్రై అండ్ టమాటో చట్నీ. రెండు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కదా. ఈ వంకాయ ఫ్రై చాలా డిఫరెంట్గా, చాలా ఈజీగా యూనో చేయగానే వచ్చేట్టు ఉంటుంది అండ్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది. ఇది ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. మనకి వంకాయ కారం చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. ఇందులో ఏది ఎక్కువ టైం తీసుకుంటుందో దాన్ని ముందుగా వేయాలి. అందుకని దాన్ని బట్టి నేను ముందుగా పల్లీలు వేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు. నేను ఇది 1/2 కిలో వంకాయ లెక్క. ఇది మీరు ఈ కారాన్ని విడిగా కూడా చేసి పెట్టుకున్నట్టయితే ఏ కర్రీస్లోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1.5 ఇంచ్ ఆఫ్ ఎండు కొబ్బరి. ఇవి రెండు వేగటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ రెండింటిని ముందుగా వేశాను. కడాయి కొంచెం వేడెక్కగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అంటే వితిన్ 1.5 మినిట్. వేయించేటప్పుడు ఇట్లాగా అటు ఇటు అనటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక సైడ్ మాడి ఒక సైడ్ కాలక అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలాగ వేయిస్తూ ఉండాలి. అండ్ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను సో దట్ మాడకుండా ఉంటాయి. పల్లీలు ఎండు కొబ్బరి మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్లో వేగిపోయినాయి. మనకి ఆ వాసనే చెప్పేస్తుందండి ఎంత వేగినాయి అనేది. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేసేస్తున్నాను. నువ్వులు వేసాక ఒక 30 సెకండ్స్ ఫ్లేమ్ ఉంచాను. ఆ తర్వాత తీసేస్తున్నాను. ఎందుకంటే పెంక మీద ఉన్న వేడితోటి కూడా నువ్వులు వేగిపోతాయి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 5-6 వెల్లుల్లి వేస్తున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. వీటిని జస్ట్ మిక్సీ పట్టుకుందాం. సో ఒక కడాయి తీసుకున్నాను. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది మనం ఫ్రై చేయబోతున్నాం వంకాయలని. ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. తాలింపు వేసినప్పుడు మాడకుండా ఉండాలంటే ఆయిల్ మరీ కాగద్దు అండ్ లో ఫ్లేమ్ మీద ఉండాలి మంట ఎప్పుడు. అండ్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేస్తున్నా. 2 రెడ్ చిల్లీస్, ఒక్క మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా. తాలింపు త్రూ అవుట్ ద లెంగ్త్ వేగుతూనే ఉంటుంది కాబట్టి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హాఫ్ ఫ్రై అయింది చూసారా. వంకాయ ఫ్రై అయ్యే టైంలో మిగతాది కూడా ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయ కూడా మరీ వేగక్కర్లేదు. ఉల్లిపాయ వేసిన 30 సెకండ్స్లో నేను వంకాయలు వేసేస్తున్నాను. 1/2 కిలో వంకాయలు చక్కగా ఉప్పు నీళ్ళల్లో కోసి పెట్టుకుంటే ఏమైందంటే వంకాయ కండ్రెక్కకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుంది. అండ్ తెల్ల వంకాయ నల్ల గుండు వంకాయతో పోలిస్తే ఈ నల్ల వంకాయలకి చేదు రావటం అనే స్వభావం చాలా తక్కువ. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టాను. ఇలా వంకాయ వేసి తాలింపుతో సహా అన్నీ కలిపేసి ఇందులో ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నా. పసుపుతో పాటు కర్రీని మగ్గనిస్తున్నా ఒక 2 నిమిషాల పాటు. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇలా మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇంక నుంచి లైట్గా ఫ్రై చేసుకుంటూ వెళ్దాం. నేను 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేసేస్తున్నాను సో దట్ వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం సో దట్ వంకాయ మనకి బాగా మగ్గిపోయి వేయించడానికి రెడీగా ఉంటుంది. వావ్, 5 మినిట్స్ నుంచి మంచిగా ఉడుకుతుంది, వేగుతుంది. వెరీ లో ఫ్లేమ్ మీద. ఇంకా ఇప్పటి నుంచి వేయించుకుందాం మనం. నేను జస్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను స్టవ్. అండ్ ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాయి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కర్రీలో వేయటం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. వంకాయ ఉడకటం అయిపోయింది. మీడియం ఫ్లేమ్ మీద వేగుతూ ఉడకటం అనేది స్టార్ట్ అయింది. మనకి ఉడికిందా లేదా డౌట్ వస్తే కనుక ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకోండి. చక్కగా పూర్తిగా ఉడికిపోయింది. ఈ టైంలో నేను మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేస్తున్నాను. ఇలా అన్నీ కలిపేసి కొత్తిమీర కూడా చల్లుకొని అండ్ ఇలా దించేస్తున్నాం. స్టవ్ కట్టేస్తున్నాం. అద్భుతమైన రుచితో కూడిన వంకాయ కారం వేపుడు మీకోసం రెడీ. అండ్ ఇది చాలా అన్నంలో కలుస్తుంది. జస్ట్ కొంచెం కూర, ఈ 1/2 కిలో కూర 1/2 కిలో అన్నం పైన ఎక్కువలో కలుస్తుంది. అంటే అతిశయోక్తి కాదు.
సో ఏమా టేస్టీ, అందుకే అన్నారు ఆహా ఏమి రుచి అని వంకాయని. వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భార్య అని కూడా అన్నారు. ఇలాంటి కర్రీస్ చూసానేమో బహుశా. సో హియర్ ఈజ్ అవర్ వంకాయ వేపుడు కారం, సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. సో ఎలా ఉంది? నేను చెప్పింది నిజమేనా? డిఫరెంట్గా ఉంటుందని. నేను నాకు తెలిసినవి మాత్రమే కాదండి, అందరికీ వేరే వేరే షెఫ్స్ వస్తే కూడా వాళ్ళతో చేపిస్తున్నాను. అండ్ మీకు మాత్రం బెస్ట్, నాకు టేస్ట్ విపరీతంగా నచ్చిన వాళ్ళతోనే చేపిస్తున్నాను. మీకు మాత్రం ఒక వంకాయ ఉందంటే ఒక 30 వెరైటీస్ వంకాయ చూడగానే నెల రోజులు వంకాయే వండాలి, 30 వెరైటీస్ వండాలి. ఎక్కడ నేర్చుకున్నామంటే సైలాస్ కిచెన్లో చూశాను నేను. నా సొంతంగా నేనే ఇన్వెంట్ చేశానని కూడా మీరు చెప్పచ్చు. ఎందుకంటే ఒక దగ్గర ఒకటి చూసినామంటే మనకి అందులోంచి ఒక క్రియేటివ్ ఇంకేదో థాట్ వస్తుంది, అరే మనం ఇదేస్తాం కదా, అట్లా యాడ్ చేయొచ్చు మీరు. నేను అలా చాలా రెసిపీస్ చేశాను. మీరు నా పుదీనా రైస్ చూసారా? అసలు అది సూపర్ యమ్మీ రైస్. పుదీనా రైస్ ఎవ్వరు అలా చేయరు, కానీ నేను నా ఓన్గా చేశాను. అది ఒక్కసారి ఒక 10 years బ్యాక్ అది క్లిక్ అయింది, ఇంకా అంతే. అప్పటి నుంచి అది ఫిక్స్ అయ్యాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి. అట్లానే ఈ వంకాయ వేపుడు కూడా చేయండి, మీకు సెట్ అవుతుంది అండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఒక డిఫరెంట్ టొమాటో చట్నీ రెసిపీ. వెరీ టేస్టీ, వెరీ ఈజీ, ఏమంటారు వెరీ మళ్ళీ చేసుకునే రెసిపీ. చలో, ముందు నేను ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లోకి 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాగాక ముందు పోపు వేస్తున్నాను. కొంచెం ఆవాలు, వెరీ లిటిల్ ఆవాలు వేసుకోండి. అంతే క్వాంటిటీలో జీలకర్ర, అంటే పావు టీ స్పూన్ అండి. అండ్ వెరీ లిటిల్ ధనియాలు, పావు టీ స్పూన్ కన్నా తక్కువ. అండ్ ఇంకొంచెం మెంతులు. అసలు టేస్ట్ మొత్తం ఈ 4 ఉందండి పచ్చడికి. అండ్ ఇందులో డైరెక్ట్ నేను 10-12 వెల్లుల్లి వేసేస్తున్నాను, కొంచెం పెద్ద సైజు. అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. నేనైతే ఇవాళ 12 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని కొంచెం ఒక 1.5-2 minutes పాటు పచ్చిమిర్చి పచ్చిపోయే వరకు వేయిద్దాం. దీంట్లో నేను కొంచెం ఒక సగం గుప్పెడు పుదీనా తీసుకున్నాను. ఈ పుదీనా యాడ్స్ ఎక్స్ట్రా టేస్ట్ అండి టొమాటో చట్నీకి, మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అర్థం కాదు మనకి టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అల్టిమేట్గా పుదీనా నుంచి. జస్ట్ ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 4-5 అంతేనండి. వేసేసి కొంచెం అటు ఇటు తిప్పి ఇప్పుడు లైట్గా సిమ్ చేసుకుందాము స్టవ్ని. దీంట్లో కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ, ఒక 4-5 రెక్కలండి, జస్ట్ 5 grams కన్నా తక్కువ చింతపండు వేస్తున్నాను చూడండి. డైరెక్ట్ 5 grams కన్నా తక్కువ. టమాటో ఆల్రెడీ పులుపు కదా, చింతపండు మరీ ఎక్కువ వేయకూడదు. దీన్ని కొంచెం పచ్చిపోయేంత వరకు ఇట్లా అటు ఇటు కదిపి, టమాటాలో నీళ్లు ఊరకుండా హైలోనే పెట్టి ఇట్లాగా మగ్గనిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే అప్పుడే ఉప్పు వేయలేదు, మీరు గమనించారా? ఉప్పు వేస్తే నీళ్ళు ఊరుతుందని చెప్పి వద్దనుకున్నాము. అలా టమాటాలను ఒక 3-4 నిమిషాల పాటు హైలో వేయించిన తర్వాత ఇప్పుడు ఒక 1 teaspoon ఆఫ్ ఉప్పు కొంచెం కలపండి. ఉప్పు వేసినాక అటు ఇటు మంట హై ఫ్లేమ్లో పెట్టడం, సిమ్ చేయటం ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే వంట మొత్తం ఎక్కడ ఆధారపడి ఉందంటే ఎప్పుడు హైలో పెట్టాలి, ఎప్పుడు మీడియం, ఎప్పుడు లో. అది తెలిసిన వాళ్ళకి ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంటే చూడటానికి కానీ రుచికి కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఉప్పే కానీ మళ్ళీ హైలో పెట్టేశాను. పెట్టి కొంచెం అటు ఇటు దగ్గరుండి కలుపుతా. ఇక్కడ నేను టమాటాలని ఉడకనివ్వట్లేదు, వేగనిస్తున్నాను, గమనించాలి. అందుకే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటా చట్నీస్ ఉంటాయి, ఇలా ఒక్కసారి చేయండి అని. జస్ట్ నేను టమాటాలు పూర్తిగా మగ్గకుండా 7-8 minutesలోనే ఇప్పుడు స్టవ్ కట్టేసాను. అండ్ గుప్పెడు నిండా మంచిగా కొత్తిమీర ఫుల్ తీసుకున్నాను. ఒక్కసారి కదిపేసి దీన్ని ఒక్కసారి కచ్చపచ్చగా మిక్సీ వేసుకుందాం. మన టమాటా పచ్చడికి ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం పోపు వేసుకుందాం. మనం ముందు ఒక పోపు వేసినాం, వెనక ఒక పోపు వేస్తున్నాం. దీనివల్ల డబల్ పోపు, డబుల్ టేస్ట్. సో మన పోపులో జస్ట్ లిటిల్ ఆవాలు పోపులో మంచిగా వేగి పంట కింద నలిగితే భలే టేస్ట్ ఉంటుందండి. అండ్ 1 teaspoon మినపప్పు, అండ్ 1/2 teaspoon జీలకర్ర, అండ్ 2-3 ఎండుమిర్చి. దట్స్ ఆల్ అవర్ పోపీస్. కరివేపాకు దట్టించండి అండ్ ఇంగువని వేసేయండి. ఇంగువ జస్ట్ ఒక 2-3 puffs. ఎస్, దిస్ ఈజ్ ఫైనల్ పర్ఫెక్ట్ పోపు. దీన్ని మన పచ్చడికి డెకరేట్ చేద్దాం. చలో, మన టమాటా పచ్చడి గ్రైండ్ అయ్యి పిట్టని వేసుకొని వచ్చేసింది. దీనిలోకి పోపుని కలిపేద్దాం.
వా ఇదండి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టమాటా చట్నీ. ఇలా ఒక్కసారి చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. చూస్తూనే ఉండండి మీ సైలాస్ కిచెన్ అండ్ రెసిపీస్ అన్నీ చేయండి. యూత్ అమ్మలాగా ఫీల్ అవ్వటం మాత్రమే కాకుండా అమ్మ చెప్పే అన్నీ చేయటం కూడా ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి, మరొక అద్భుతమైన కాంబినేషన్ ఆఫ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.